మనకు పదో ప్రశ్న, వాట్ డస్ ద హైట్ ఆఫ్ ద లాంగెస్ట్ బార్ ఇన్ ద బార్ గ్రాఫ్ గివ్? కమ్మి రేఖాచిత్రంలో అతి పొడవైన కమ్మి యొక్క ఎత్తు దేన్ని సూచిస్తుంది? కమ్మి రేఖాచిత్రం అంటే బార్ గ్రాఫ్. బార్ గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే మనకు అంటే దీనికి ఆప్షన్ కానీ 1 మీడియన్ మధ్యగతం, 2 సగటు మీన్, మోడ్ బహుళకం, వ్యాప్తి రేంజ్. ఈ 4 ఆప్షన్లో ఏ దాని కరెక్ట్ అనేది చూడాలి. ఫస్ట్ బార్ గ్రాఫ్ అంటే ఇలా ఉంటుంది. ఈ విధంగా బార్ గ్రాఫ్ ఉంటుంది. ఈ బార్ గ్రాఫ్లో మనం దేనిని ఎత్తు పెట్టాలంటే మనకు మీడియం మధ్యగతం పెట్టాలన్నా, సగటు మీన్ తీసుకోవాలన్నా, మోడ్ బహుళకం తీసుకోవాలన్నా, వ్యాప్తి రేంజ్ తీసుకోవాలన్నా. అయితే ఫస్ట్ వీటి యొక్క అర్థం తెలుసుకోవాలి. ఫస్ట్ మీడియన్ అంటే ఏంటి? మీడియన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక దత్తాంశంలో ఇవ్వబడిన విలువలు, ఆ విలువల్ని మనం క్రమరహితంగా ఉంటవి. వాటిని ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ మనం అమర్చినప్పుడు మధ్యలో ఏదైతే ఉంటుందో దానిని తీసుకోవడం, దాని వాల్యూని తీసుకోవడాన్ని మనం మధ్యగతం అంటాం. కాబట్టి దీన్ని మనం బార్ గ్రాఫ్లో తీసుకోం. అదేవిధంగా సగటు అంటే ఏంటంటే ఒక దత్తాంశంలో ఆ దత్తాంశంలోని రాసుల మొత్తము మరియు రాసుల సంఖ్యకు మధ్యన నిష్పత్తి లేదా భాగహారమును మనం సగటు అంటాం. కాబట్టి సగటును కూడా మనం కమ్మి రేఖాచిత్రంలో తీసుకోము. అదేవిధంగా మోడ్ అంటే బహుళకం. అంటే ఇవ్వబడిన దత్తాంశంలో ఎక్కువగా ఉన్న దత్తాంశాన్ని మనం ఏం చేస్తామంటే బహుళకంగా గుర్తిస్తాం. అయితే ఇక్కడ ఏమన్నాడంటే లాంగెస్ట్ బార్ అంటే పెద్ద బార్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం బహుళకమును మాత్రం తీసుకుంటాం. అంటే కమ్మి రేఖాచిత్రంలో మనకి ఏం తీసుకుంటాం అంటే బహుళకం తీసుకుంటాం. అదేవిధంగా వ్యాప్తి రేంజ్ అంటే ఏంటంటే ఇవ్వబడిన దత్తాంశం యొక్క విలువల యొక్క కనిష్ట మరియు గరిష్ట విలువల యొక్క వ్యత్యాసము లేదా భేదము లేదా తేడానే మనం వ్యాప్తి అంటాం. కాబట్టి వ్యాప్తిని కూడా తీసుకోము. మనం తీసుకునే ఆన్సర్ ఏంటంటే మూడవది బహుళకము. అంటే ఎక్కువగా ఏది ఉంటే దాన్నే మనం ఎక్కువ గ్రాఫ్లో మనం ఎక్కువ కమ్మిలో బార్లో తీసుకుంటాం. కాబట్టి మనకు